వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నాన్ వేసిన ఒక కొత్త వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. సో స్టార్టింగ్లోకి వస్తే నాన్ వేసిన ఏదో సాధిద్దాం అనుకున్న విషయం అయితే ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా అయితే చెప్పే సందేశం అయితే చేశాడు. ఎక్కడో శివాజీ గారు ఒక విషయంలో మాట్లాడిన దాన్ని అనవసరంగా వేరే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఒక లేడీ మాట్లాడడం ద్వారా అవి ఎంత వైరల్గా మారాయో ప్రతి ఒక్కరు కూడా చూసాం. అయితే తర్వాత ఎవరైతే ఆ కమెంట్స్ చేశారో ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా తప్పుపడుతూ మళ్ళీ వెనకాల తోకలు పుట్టుకుంటూ వచ్చినాయి. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత అనసూయ గారు కూడా డిఫెండ్ చేసుకుంటూనే సారీ చెప్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా కూడా ఒక వీడియో రిలీజ్ చేయటం, శివాజీ గారు అంటే నాకు అభిమానమే, శివాజీ గారు కూడా మాతో పాటు కలిసి ఆ ఇండస్ట్రీలో జర్నీ సాగిస్తూ ఉన్నారు అంటే చెప్పుకుంటూనే ఒక పక్కన రాశి గారిని టార్గెట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి? అయినా అది నా తప్పేమీ కాదు, ఆ రోజు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడటం జరిగింది అన్నట్టు కూడా అనసూయ గారు మాట్లాడారు. సో ఏదేమైనా ఏదో అంటారు కదా, చింత చేసినా పులుపు చావలేదన్నట్టు. సో ఇన్ని వైరల్స్ జరుగుతున్నప్పటికీ కూడా అనసూయ గారు ఇంకా అలా స్పందించడం కూడా ఒకంత ప్రతి ఆడియన్స్ని కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఎస్, విత్ నో డౌట్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు అలాగే ఆలోచిస్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ అంతా ఇలా ఉంటే మధ్యలో అన్వేష్ వచ్చాడు. అంటే ఎక్కడ చలిమంట వేస్తే అక్కడ వేడి కాగడానికి అన్వేష్ ఉన్నాడా అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే అన్వేష్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ శివాజీ గారు మాట్లాడిన మాటల్ని అనసూయ గారు పట్టుకోవటం, దాని వెనకాల లేడీస్ పట్టుకోవటం, దానికి సంబంధించినటువంటి తోకలు ఈకలు చాలా మాట్లాడటం, ఈ రోజుకి కూడా అనసూయ గారు సారీ చెప్పారు, శివాజీ గారు సారీ చెప్పారు. అయితే వెనకాల ఎవరైతే ఈ ఉద్యమాన్ని తలకెత్తుకున్నారో వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధుల కన్నా కూడా భారీగా డిబేట్లో కూర్చుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అరే తురే అనుకుంటున్నారు, విపరీతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫేమస్ అయిపోయారు. కానీ విషయం ఏమన్నా ఉందా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే రేపొద్దున వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఫేమస్ అయ్యాం కానీ ఏ పాయింట్లో ఫేమస్ అయ్యాం అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సమాజం కోసం మంచి కోసం చేస్తే వెరీ గుడ్, హెల్దీ డిస్కషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ సొసైటీ. కానీ అక్కడ హెల్దీ డిస్కషన్ కన్నా కూడా ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం, అక్కడి నుంచి వేరే వాళ్ళని లాగటం, వాళ్ళ గురించి వేరే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక పాము అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా చాలా పెద్ద విషయమే చేశారు. సో ఓకే, అన్వేష్ ఎందుకు వచ్చాడు మధ్యలో? సో ఓకే, అన్వేష్ వచ్చాడు. ఈయన స్టోరీ, ఈయన బ్రెయిన్, ఆ పండుకోతు మొహం వేసుకొని ఆయన బిహేవ్ చేసే విధానం, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు నీకు సంబంధం లేని విషయం నువ్వు డిఫెండ్ చెయ్యి, ఓకే, వెరీ గుడ్ పాయింట్, మంచి మాట్లాడుతున్నాడు అన్వేష్. అన్ని దేశాలు తిరిగా ఉన్నప్పుడు నీ జ్ఞానం అక్కడైనా రావాలిగా. ఇన్ని దేశాలు తిరిగినప్పుడు నీ జ్ఞానం ఎంత ఉండాలి? ఇంటి దగ్గర మన చుట్టూ ఉండే పరిసరాలు, మనం బయటకు వెళ్తాం, మార్కెట్లు, ఫ్రెండ్స్ అంతా తిరుగుతుంటేనే ఒక్కొక్కడికి ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఇన్ని దేశాలు తిరిగిన అన్వేష్ నీకు ఎందుకు బుర్ర పని చేయట్లేదా? లేకపోతే నువ్వు ఏమందాం అనుకున్నావు? సరే, అది వస్త్రధారణ గురించి సంబంధించిన టాపిక్ ఒప్పుకుందాం. సో దాన్ని తీసుకుపోయి హిందూ దేవీ దేవతలకు లింక్ పెట్టడం ఏంటి? అక్కడ మత విద్వేషాలు నువ్వు రెచ్చగొట్టినట్టేగా. అక్కడ కూర్చుంటావు, వినాయకుడి మీద దండం పెడుతున్నా అంటూ వినాయకుడి మీద ఒట్టేస్తున్నా, ఇంకేయో నీ కథలు నీ అన్నీ కూడా నీకు ఎవరు కొట్టుకొని చచ్చిపోయినా పర్లేదు, నీకు వ్యూసు, నీకు వచ్చే ఇన్కము, ఇదే నా టార్గెట్, ఇవే నా వాల్యూస్, నేను పొద్దున్న లేస్తే హిందువునని చెప్పుకుంటావు కదా. సో నీ హిందూయిజం అనేది సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఎంత అసభ్యకరంగా ప్రతి ఒక్కడు ముఖం మీద ఊస్తే సిగ్గైనా వస్తుందా? అంత దారుణమైన కమెంట్స్ చేసావు నువ్వు. నీకు ఇక్కడి నుంచే కదా, ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఇండియా కన్నా కూడా తెలుగు సబ్స్క్రైబర్సే. సో ఈరోజు నువ్వు చేసిన మాటలకి ప్రతి సబ్స్క్రైబర్ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే నిన్ను సపోర్ట్ చేసింది, కేవలం అక్కడి వరకు తీసుకెళ్ళింది కూడా కేవలం తెలుగు ప్రేక్షకులే కదా. ఈ తెలుగు ప్రేక్షకులు ఈ రోజున నిన్ను సపోర్ట్ చేశారంటే వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగంగానే అనుకోవచ్చు కదా. సో ఒక్కసారిగా వైరల్ అయ్యావు, అది తీసుకుపోయి వేరే టాపిక్ ఏదో చేసావు. మొత్తం ప్రతి ఒక్కరూ అసహించుకునేలాగా నీ బిహేవియర్ అయితే తయారైంది. ఇప్పటివరకు వీడియోలు చూసాం, ఏదో వేరేగా చూపిస్తున్నాడు, కొత్తగా అమ్మాయిలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. సరే, కొంతవరకు ఎంటర్టైనింగ్ అయినా తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి తెలుసుకోవచ్చు, ఓహో ఆ దేశాల్లో ఎలా కల్చర్ ఎట్లుంటుందా అన్న ఆ కోణంలో చూశారు తప్ప నువ్వు బట్టలు ఇప్పేసి అమ్మాయి దగ్గరికి అలా పోయా ఇలా పోయా ఇవన్నీ ఎవరికి అవసరం లేదు కదా.
కానీ మన దేశం ఉంది, మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. ఫారినర్స్ వస్తారు, వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు, ప్రపంచ యాత్రికులు నీలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళు తిరుగుతారు, ఇండియా గురించి చూపిస్తారు, అంతా చేస్తూ ఉంటారు. అలా అని వాళ్ళ దేశాన్ని వాళ్ళు కించపరచుకోలేదే. కేవలం నువ్వు చేసింది ఈరోజు నువ్వు హిందువునని చెప్పుకుంటూ భారతదేశంలో ఉన్న అందరినీ కూడా ఒక్క సెంటిమెంట్తో ఆడుకున్నావు, నువ్వు ఎమోషన్తో ఆడుకున్నావు, క్లియర్గా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నీ గురించే చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఎవరి అన్వేష్ ఇప్పటివరకు ఏదో రకరకాల డైలాగులు వాడుకున్నావు అన్నారు తప్ప, మళ్ళీ ఈ రోజున ఒక కొత్త కథ స్టార్ట్ చేసినావు. ఏంటది? నేను ఇప్పటివరకు మా ప్రేక్షకుల కోసం తిరిగాను. ఇప్పుడైనా ప్రేక్షకులకు అర్థం చేసుకోవాలి. ప్రేక్షకుల కోసమే దేశాలు తిరిగి, ప్రేక్షకుల కోసమే ఇవన్నీ చూపించి, ప్రేక్షకులు నిలబెడితేనే ఈరోజు ఇంతవరకు వచ్చి మాట్లాడేయడానికి క్లియర్గా చెప్తున్నట్టే కదా. ప్రేక్షకుల కోసం ఈరోజు వరకు తిరిగాను, ఇక్కడి నుంచి నా కోసం నేను దేశాలన్నీ తిరుగుతూ నా ఆనందం కోసమే నేను వీడియోస్ చేసుకుంటాను అంటే ప్రేక్షకుల్ని ఏమంటున్నాడు? మీరే ఆలోచించుకోవాలి. అంటే మనమే ఆలోచించుకోవాలి. నేనైతే సబ్స్క్రైబర్ని కాదు, ఎప్పుడూ చూడలేదు, నాకు అంత టైము లేదు చెప్పుకోవాలంటే. సో ఎవరైతే ఖాళీగా ఉండి సపోర్ట్ చేశారో బాగా ఎగిరి తన్నించుకున్న తర్వాత, సో ఎవరికైతే బాగా దెబ్బ తగిలిందో వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారనమాట. సో ఏదో అంటారు కదా, కొలువు దగ్గర నక్కలాగా చూస్తూ ఉన్నారు. అంటే ఇంకేం చెప్తాడు, ఇంకేమన్నా చూపిస్తాడా? మనం చేసిన దానికి మనమే అనుభవిస్తున్నామని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆయన జీవితాంతం ఇప్పటివరకు వీడియోలు చేసి 8 కోట్లు సంపాదించాడంట. ఆ 8 కోట్లతో నా జీవితాంతం కూడా నేను శుభ్రంగా హ్యాపీగా బతుకుతా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, జీవితం బతకడానికి నాకు 8 కోట్లు సరిపోతాయని ముక్కు మీద వేలేసుకుంటారు అవినాష్ ఈ మాటలు విన్న తర్వాత. ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వు 8 కోట్లే సంపాదించావా, బెట్టింగ్స్ యాప్స్ చేసావు. 1 కాదు 2 కాదు, నీ యూట్యూబ్ ఇన్కమ్ ఈరోజు నువ్వు చెప్పకపోయినా ఎక్కడ దాయలేవు కదా, అడ్డం పెట్టి దాయలేవు కదా. నీ వ్యూస్, నీ సబ్స్క్రైబర్స్ నువ్వే కొన్ని వీడియోల్లో చూపించావు కదా, ఈరోజు నాకు 10 లక్షలు వచ్చింది, ఈరోజు నాకు ఎంత వచ్చింది కేవలం దీనివల్ల. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు తిరుగుతావు, ఖర్చు పెట్టుకుంటావు, కానీ కొంచెం ఇంగితంతో మాట్లాడాలన్న ఆ ఒక్క పాయింట్ మర్చిపోవడం వల్ల ఈ రోజున నువ్వు టార్గెట్ అయిపోయావు. ఈ రోజున ప్రేక్షకుల్ని డైరెక్ట్గానే చెప్తున్నాడు, ప్రేక్షకుల కోసమే ఈరోజు వరకు చేశా, ఈరోజు నాకు ప్రేక్షకులు అక్కర్లేదు, ప్రేక్షకులు ఎర్రోళ్ళని ఇంకా మీ లాంగ్వేజ్లో అనుకోవచ్చు, ఎర్రి డాష్లు. కాబట్టి ఈ రోజు నుంచి నేను చేసుకుంటా, మీకు నేను వీడియోస్ చేయట్లేదు, ఇంకా నా పర్సనల్గా చేసుకుంటా, నా హ్యాపీనెస్ కోసం నేను తిరుగుతా, నాకు 8 కోట్లు సంపాదించుకున్నాను. సో మనం ఏం పని చేసామని ఆయనకి లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఆయన ఎంత సపోర్ట్ చేశారు. అక్షరం ఒక్క రానోడు కూడా ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఆయన క్యాష్ చేసుకున్నాడు. మనం పిచ్చోళ్ళమై చూసాం, ఆయన అక్కడ వీడియోలు చేస్తుంటే మనం ఇక్కడ ఎగిరి, ఆయన అక్కడ ఏదో డైలాగ్ చెప్తే అది మనం ట్రెండ్ అనుకొని మనం ఫాలో అయ్యి లాస్ట్కి మనకే బాగా పెట్టాడు అనమాట. సో ఏదేమైనా అన్వేష్లో చేంజ్ వచ్చినా, పోనీ అబద్ధమైనా నటించినా, ఈ మార్పు మాత్రం అన్వేష్కి కలిసి వచ్చే అంశమనే చెప్పుకోవాలి. ఎన్ని పనులు చేసినా క్షమించడం అనే పాయింట్ మైండ్లోకి వస్తే క్షమించండి, లేకపోతే నేను మారుతున్నా, అట్లీస్ట్ మారకపోయినా ఆ పాయింట్ మైండ్లోకి వచ్చిందంటే కొంత మారినట్టే. సో మారుతాడని ఎవరికీ నమ్మకం లేదనుకోండి, మారితే సంతోషం, మారకపోతే ఆయన ఎలా మార్చాలో కూడా ఉండే రోజుల్లో ఆయన టైం ఆయననే గడ్డు పరిస్థితిలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇంకా అన్వేష్కే వదిలిపెడతాం. సో ప్రేక్షకులు మరింత జాగ్రత్త, ఇలాంటి అన్వేష్ లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా మన కల్చర్ని పాడు చేసే విధంగా కూడా మనం సపోర్ట్ చేయొద్దు. సో మన మనోభావాలతో, మన ఫీలింగ్స్తో ఆడుకునే ఆ స్థాయికి మనం తీసుకెళ్ళకూడదు. సో తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి దొంగబాబాలు ఎంత డేంజరో దేశానికి, ఇలాంటి నాన్ వెజ్ అలాంటి మనుషులు కూడా దేశానికి అంతే డేంజర్గా కూడా ప్రజెంట్ చూస్తున్నాం, పరిణమిస్తున్నారు. సో తస్మాత్ జాగ్రత్త. సైనింగ్ యూ ఆఫ్. బై.